సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. ఈ వ్యక్తి చెబుతున్నాడా లేదా అన్నది కూడా ఆ దృష్టి నుంచి ఆరు ఎవరినైనా ఈ విధంగా ఫిక్స్ చేయడానికి చేస్తున్నారా అన్నది కూడా ఒక వైపు వాదనలు వినిపిస్తుంది. సో ఇన్వెస్టిగేషన్ లో రేపు ఇవన్నీ కూడా కోర్టులోకి వస్తాయి. కాబట్టి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారు ఈ విధమైన వాదనలు కూడా తీసుకొస్తారు. కాబట్టి ప్రాసిక్యూషన్ అన్నది ఇన్వెస్టిగేషన్ అన్నది వీటన్నిటికీ కూడా ఒక సమాధానం ఇవ్వాలి. అప్పుడే ఆ కేసు రేపు కోర్టులో వెళ్ళి నిలుస్తుంది అనమాట. సో ఆ విధంగా నేను అనుకోవడం ఒక 3 నెలల నుంచి 6 నెలల లోపల దీన్ని, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక 35-40 మందితో ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశారని నేను పేపర్లో చదివాను. చిన్న చిన్న టీమ్స్గా వాళ్ళను డివైడ్ చేశారు. తర్వాత ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ కూడా వాళ్ళకి మద్దతుగా ఉన్నారు. సో ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతే వీటిని, ఎందుకంటే మొదలు పెట్టగానే కొన్ని దొరికినా కూడా అట్లీస్ట్ వాటితో చార్జ్ షీట్స్ ఫైల్ చేయడం కూడా మొదలు పెట్టచ్చు వాళ్ళు. సో స్టార్టింగ్ లో ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నాలు మనం చూడాలి. సార్, వే బ్యాక్ ఇన్ 20 years, 25 years, 30 years అలాంటివి ఏమైనా ఐడెంటిఫై చేసినప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయడం అనేది అంత ఈజీ అయినా సార్? దాంతో ఐడెంటిఫై చేయొచ్చు అంటారా? అంటే అది కూడా ఒక మెథడ్స్ ఉంటాయి. డిఎన్ఏ అన్నది, ఎందుకంటే మనకి ఏదైనా బాడీలో ఒక పార్ట్ దొరికితే దాని నుంచి డిఎన్ఏ తీయడానికి అవకాశం ఉంది మనకి. సో అది అది మీరు అన్నట్టు కూడా ఇది కూడా ఒక ఛాలెంజ్. డిఎన్ఏ శాంప్లింగ్ చేయడం కూడా ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. ఎందుకంటే అప్పుడు ఇమీడియట్ గా ఉన్న డెడ్ బాడీ నుంచి డిఎన్ఏ కలెక్ట్ చేయడం చాలా సులభం. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ తర్వాత ఇవన్నీ కూడా బోన్స్ గా కన్వర్ట్ అయినప్పుడు బోన్ నుంచి కూడా డిఎన్ఏ తీసేయడం అనేది ఒక మెథడాలజీ అయితే ఉంది. కానీ ఇట్స్ నాట్ కష్టతరమైనదే, కానీ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. దాన్ని తీస్తారు. సార్, ఇప్పుడు నేత్రావతి నది కావచ్చు, లేకుంటే అక్కడ వెస్టర్న్ ఘాట్స్ అనేవి దట్టంగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం వానలు వరదలు వచ్చినప్పుడు అక్కడ కొట్టుకుపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి కదా సార్. ఏవైతే 13 స్పాట్స్ ఐడెంటిఫై చేశారో అనుకున్నప్పుడు 20-25 ఏళ్ల తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎకాలజీ అంతా మారిపోయి ఉంటుంది కదా సార్. ఉంటుంది. ఇవన్నీ కూడా రేపు ఇన్వెస్టిగేషన్ లో, తర్వాత రేపు ట్రయల్లో వచ్చే అంశాలే ఇవన్నీ. సో డెఫినెట్ గా రేపు ఎవరైనా నిజంగా ఇవి చేసి ఉంటే వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా సందర్భాలు బయటికి తీసుకొస్తారు. వాళ్ళ డిఫెన్స్ ని వాళ్ళని సమర్థించుకోవడానికి. అసలు జరగలేదు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచో కొట్టుకొచ్చాయి, ఇలా రకరకాల వాదనలు అక్కడ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు వచ్చే వాదనలన్నీ కూడా పరిశీలించి వాటిని ఎలాగ కౌంటర్ చేయాలన్నది కూడా ఇన్వెస్టిగేషన్ ఆర్ ఇన్వెస్టిగేటర్స్ ముందున్న ఒక ఛాలెంజ్. సో వాళ్ళు ఈ అంశాలు కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. మీరు వెళ్ళొచ్చారా సార్ ధర్మస్థల గురించి? మీకు ఇంత ముందు లేదు, నేను ధర్మస్థలకైతే వెళ్ళాను. నేను, అది ఒక పెద్ద తీర్థక్షేత్రం. అది మంజునాథుడి ఆలయం ఉంది అక్కడ. అది ధర్మస్థల ట్రస్ట్ కూడా చాలా పెద్ద ట్రస్ట్. అక్కడ ఆల్మోస్ట్ మేము వెళ్ళినప్పుడు కూడా వేల సంఖ్యలో అక్కడ భక్తులు చూసాం మేము. అక్కడ అన్నదానాలు కూడా అన్నదానాలు ఉంటాయి. వాళ్ళు కూడా ప్రసాదం కూడా అరేంజ్ చేస్తారు అక్కడ. వాళ్ళు కూర్చొని అక్కడ కూడా ప్రసాదం కూడా స్వీకరించడం జరిగింది. ఆ ప్రదేశం చాలా ధార్మిక స్థలము, విశిష్టమైన. కర్ణాటకనే కాదు, అనేక రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు అక్కడికి వెళతారు. ధర్మస్థల అన్నది ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ పిల్గ్రిమేజ్ సెంటర్స్ మన ఇండియాలో. సో అటువంటి ప్రాంతంలో ఇది జరిగింది అనడం తలుచుకుంటే చాలా ఆందోళనకరమైన విషయం ఇది. సో ఇందులో నేను బేసిక్గా అదే చెప్పాను, ఎఫ్ఐఆర్లో ఉన్న తథ్యాలు పరిశీలించాల్సిన అవసరం కూడా ఉంది. అక్కడ ఏదైనా మళ్ళా మేనేజ్మెంట్లో గొడవలు ఏవైతే ఉన్నాయా ఇవి కూడా బయటికి తీసుకురావాల్సిన అవసరం. అంటే ఒక గ్రూప్ని ఇంకొక గ్రూప్ డిఫేమ్ చేయడం, లేకుంటే వీళ్ళకి ఏదైనా పొలిటికల్ అఫిలియేషన్స్ ఉంటే అపోజిషన్ పార్టీస్ ఏమన్నా ఈ విధంగా డిఫేమ్ చేయడానికి ఏమన్నా ప్రయత్నాలు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లో ఎవ్రీథింగ్ షుడ్ బి రూల్డ్ అవుట్. అదే ఇన్వెస్టిగేషన్ అవుతుంది అనమాట. 13 స్పాట్స్ అన్నారు, 11 స్పాట్స్ అయిపోయాయి. ప్రామినెంట్ గా ఎస్ ఐడెంటిఫై చేశాము అనేంతగా అయితే అక్కడ కనిపించట్లేదు. ఎట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి జైన్ గ్రూప్స్ కూడా మేము ప్రొటెస్ట్ చేస్తాము, ఎందుకంటే మమ్మల్ని డిఫేమ్ చేసే ప్రయత్నం జరుగుతోంది, కావాలని మమ్మల్ని వాడుకుంటున్నారు అనేటువంటి మాట కూడా వాడు యూజ్ చేస్తున్నారు. పాలిటిక్స్ కూడా ఎంటర్ అయ్యాయా అనిపిస్తోంది. ఇన్ని రకాల గ్రూప్స్ ఉన్నాయి. ఉంటుంది, అంతే కదా. ఎందుకంటే బేసిక్ గా ఒక వ్యక్తి ఇచ్చిన ఎఫ్ఐఆర్ తో ఇది మొదలైంది. ఆ వ్యక్తి ఇచ్చిన ఎఫ్ఐఆర్ లో కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ స్టేజ్ లో అందులో నిజం ఉందా లేదా అన్నది పరిశీలించాల్సిన అవసరం లేదు. ఎఫ్ఐఆర్ అయితే రిజిస్టర్ చేయాలి. ఆ తర్వాత అందులో ఉన్న అంశాలను బయటికి తీసుకురావడానికి చేసే ప్రక్రియనే మనం ఇన్వెస్టిగేషన్ అంటాం. ఆ ప్రాసెస్ నడుస్తుంది. తర్వాత ఇన్ కేస్ ఇలాంటిది ఏది జరగలేదంటే ఫైనల్ గా ఇతను ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటి. సో అతన్ని కూడా మళ్ళా ఇంట్రోగేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అతన్ని కూడా బ్రెయిన్ మ్యాపింగ్ కానీ లేకుంటే నార్కో అనాలిసిస్ కానీ ఇవి కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఫైనల్ గా అతను చెప్పిన ప్రాంతంలో ఏది దొరక్కుంటే, సో అతను చేసిన దీంట్లో దాని వెనక కారణం ఏంటన్నది కూడా కనిపెట్టాల్సిన అవసరం ఉంటుంది.
బట్ ఏది ఐడెంటిఫై చేయలేకపోయినప్పటికీ అక్కడ కొంతమంది తల్లులు ఏళ్ల తరబడి ఇంకా ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా సార్. దాని మీద అయితే ఇన్డెప్త్ గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా సార్. ఇంతకు ముందు కూడా ఒక కేసు జరిగింది, ఐ థింక్ అనన్యాన ఏదో ఒక కేసు, అవును సార్. సంజన కేసు ఏదో జరిగింది అనుకుంటాను అక్కడ. కొన్ని 2005 సంవత్సరం సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసింది అనుకుంటాను అప్పుడు, చెన్నై యూనిట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారని నేను విన్నాను. 2012-13 అనుకుంటాను. సో ఆ కేసు కూడా అక్కడ చాలా దీనికి గురి అయింది. అప్పుడు కూడా చాలా ప్రొటెస్ట్లు ఇవన్నీ కూడా జరిగాయి. ఫైనల్ గా ఐ థింక్ అక్కడ హైకోర్టు ఈ కేసుని సిబిఐ కూడా అప్పచెప్పడం జరిగింది. సో ఈ విధంగా అలా ఆలోచించుకుంటే ఒక ఇంటి నుంచి ఒక వ్యక్తి మిస్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ ఇంట్లోని వ్యక్తులకు ఈ వ్యక్తి ఏమయ్యారు అన్నది వాళ్ళ ఉంటుంది. ఎప్పుడు ఆవేదన మనం ఎప్పుడూ కూడా గుర్తించాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో చోట ఉంటారు, దొరుకుతారు అన్న భావనలోనే వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు మిస్సింగ్ అన్నది చాలా సీరియస్ గా తీసుకోవాలి ఏ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా. సాధారణంగా మీరు చూస్తే ఈ మొత్తం భారతదేశంలోనే టోటల్ గా లక్షల పైన మిస్సింగ్ కేసెస్ రిజిస్టర్ అవుతుంటాయి ప్రతి సంవత్సరం. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు కూడా వాళ్ళ డేటా ఇస్తుంటారు. అందులో చాలా మంది రిటర్న్ వస్తుంటారు. సాధారణంగా చూస్తే 97% దాకా రిటర్న్ వస్తారు. నా అనుభవంతో నేను చెప్తున్నాను. మిగతా 3% వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అన్నది పరిశీలించడం చాలా అవసరం. అంటే ఒక అమ్మాయి ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి సురక్షితంగా లేదు అంటే చాలా ప్రమాదకరమైన ఆ, అది సూచన మనకు చేస్తుంది అనమాట. అందువల్ల ఈ మిస్సింగ్ కేసెస్ ని విత్ డ్యూ సీరియస్నెస్ మనం చేయాలి. సాధారణంగా ఎలా ఉంటుందంటే పోలీసులో వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారన్న దాంట్లో ఇనీషియల్ ధోరణి ఉంటుంది అనమాట. ఎక్కడికో వెళ్ళి ఉంటారు, ఇంట్లో గొడవ పడి ఉంటారు, లేకుంటే ఏదో అయి ఉంటుంది. సో ఆ విధంగా వెళ్ళిపోతారు. కొన్ని రోజులు ఆ కోపం తగ్గాక మళ్ళీ రిటర్న్ వస్తారు. ఈ విధమైన థీరీ నడుస్తుంటుంది మామూలుగా. కానీ అది ఓకే. కానీ చాలా కేసుల్లో చూస్తే ఈ విధంగా తిరిగి వచ్చిన వాళ్ళ కేసు ఎక్కువగానే ఉంటుంది. కానీ వాళ్ళ గురించి కాకుండా తిరిగి రాని వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. సో ఇందులో కూడా ఆ విధమైన సంఘటనలే. అందువల్ల ఆ పీరియడ్లో జరిగిన 95-98 నుంచి 2014 వరకు కర్ణాటకలో రిజిస్టర్ అయిన మిస్సింగ్ కేసులు ఎన్ని, అది కర్ణాటకకే పరిమితం చేయాలా లేకుంటే మొత్తం భారతదేశానికి చూడాలా? ఇది కూడా ఒక ఇదే కదా. ఎవరు ఎక్కడి నుంచో, ఎందుకంటే ధర్మస్థల అనే ప్రాంతంలో అందరూ వస్తారు. కేవలం కర్ణాటక నుంచే వెళ్లాల్సిన ఇది కూడా లేదు. బయటి ప్రాంతాల నుంచి కూడా వస్తారు. మరి వాటన్నింటినీ పరిశీలించాలా? అది ఆలోచించే కొద్దీ కేసు యొక్క విడ్త్ అన్నది చాలా పెరుగుతుంది. పెరుగుతోంది. ఎందుకంటే ప్రతి మిస్సింగ్ కేసుని మనం ట్రేస్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళ టోటల్ మిస్సింగ్లన్నీ కూడా మనం తీయగలగాలి. ఆర్ ఇన్ కేస్ ఆ ఫ్యామిలీస్ నుంచి వీళ్ళు ఎప్పుడైనా ఇంతకు ముందు ఎప్పుడైనా ధర్మస్థలాకి వచ్చారా అన్నది కూడా మనం చూడాల్సిన అంశం. ఎందుకంటే సాధారణంగా వ్యక్తులు పరిచయం ఉన్న ప్రాంతాలకు వెళుతుంటారు. ఈ మిస్సింగ్ కేసుల్లో కూడా మేము గమనించింది కొంతమంది గుళ్ళకు వెళ్ళడం, ధార్మిక స్థలాలకు వెళ్ళడం ఇవి జరుగుతుంటుంది. అంటే ఈ మానసిక ఆందోళనలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి నిరసన పొందుతాము అని చెప్పేసి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా చాలా కేసుల్లో మనం చూస్తుంటాం. సో ఆ విధంగా దాన్ని కూడా ట్రేస్ చేయాల్సిన అవసరం, దాన్ని కూడా ఒక బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాల్సిన అవసరం కూడా ఈ ఇన్వెస్టిగేషన్ లో ఒక భాగం అవుతుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అన్నట్టుగా ఒక 3 నెలలు పడుతుందా, ఇంకేమవుతుంది, ఒక ఎండ్ కార్డ్ అనేది కంక్లూజన్ వస్తుందా లేదా, ఇంకా వెయిట్ చేయాల్సిందే.